అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 'ద థీవ్స్ స్టోరీ' బై రస్కిన్ బాండ్ దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అనేవి ఉన్నాయి. అవి మనకి పేజ్ నెంబర్ సప్లిమెంటరీ రీడర్లో పేజ్ నెంబర్ 13లో మనకు కనబడతాయండి. మొదటి ప్రశ్న వచ్చేసి, వాట్ ఆర్ హరి సింగ్స్ రియాక్షన్ టు ద ప్రాస్పెక్ట్ ఆఫ్ రిసీవింగ్ అండ్ ఎడ్యుకేషన్, డూ దే చేంజ్ ఓవర్ టైమ్? ఏంటంటే ఇక్కడ హరి సింగ్ అనేటటువంటి ఒక దొంగ ఉన్నాడు, అనిల్ అనేటటువంటి ఒక యజమాని. అంటే ఇతను చాలా తక్కువ వయసే, కాకపోతే ఏంటంటే తన దగ్గర యాక్చువల్గా అంత డబ్బులు లేకపోయినప్పటికీ కూడా హరి సింగ్ అడిగిన విధానం ఏదైతే ఉందో చాలా లౌక్యంగా అడగడం జరుగుతుంది. దాంతో సరే అని పనిలో పెట్టుకుంటాడు. అయితే హరి సింగ్కి అనిల్ చదువు కూడా నేర్పిస్తాడు. వాట్ ఆర్ హరి సింగ్స్ రియాక్షన్స్ టు ద ప్రాస్పెక్ట్ ఆఫ్ రిసీవింగ్ అన్ ఎడ్యుకేషన్? నీకు నేను చదువు నేర్పిస్తాను, నువ్వు నాకు ఏంటంటే వంట చేసి పెట్టు అంటాడు. వంట చండాలంగా ఉంటుంది, వంట కూడా దయచేసి నేర్పించి అంటాడు. సరే వంట నేర్పిస్తూ తర్వాత చదువు కూడా నేర్పించడం జరిగింది. అప్పుడు హరి సింగ్ మెదడులోని ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలా మారినాయి క్రమేణా, అది మనల్ని అడగడం జరిగింది. హింట్ కూడా ఇచ్చారనమాట. ఏంటంటే కంపేర్, ఫర్ ఎగ్జాంపుల్ ద థాట్, I knew that once I could write like an educated man, there would be no limit to what I could achieve. అంటే ఇతనికి ముందు ఎప్పుడైతే అనిల్ చెప్పాడో, నేను నీకు చదువు నేర్పిస్తాను రా, నువ్వు చాలా బాగా ఏంటంటే మంచి స్థాయిలోకి వెళ్తావు చదువు నేర్చుకుంటే అనేటటువంటి ఆలోచన పెట్టినప్పుడు ఇతను ఏమనుకుంటాడంటే, నేను గనక చదువుకున్న వ్యక్తిలాగా గనక అయితే నా దాని అసలు నేను ఒక లిమిట్ అంటూ ఉండదు, నా అచీవ్మెంట్స్కి నేను బాగా అభివృద్ధి చెందుతాను అనేసి ఉంది. తర్వాత విత్ దీస్ లేటర్ థాట్స్, తర్వాత థాట్స్ దొంగతనం చేసిన తర్వాత హోల్ సెంటెన్సెస్ ఐ న్యూ కుడ్ వన్ డే బ్రింగ్ మీ మోర్ దాన్ ఫ్యూ హండ్రెడ్ రూపీస్. తాను ఒక 600 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతాడు ఇంట్లో నుండి. కేవలం 600 రూపాయలు కకృతి పడుతున్నాను. ఒకవేళ నేను గనక పూర్తిగా సెంటెన్సెస్ గనక నేర్చుకుంటే నా జీవితం ఈ 100 ఏముంది, ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలుగుతాను. ఇట్ వాజ్ ఎ సింపుల్ మ్యాటర్ టు స్టీల్. దొంగిలించడం ఏముంది, ఈజీగా దొంగిలించేసేయచ్చు. అండ్ సమ్టైమ్స్ జస్ట్ యాజ్ సింపుల్ టు బి కాట్. కానీ దొంగతనం చేయడం ఎంత ఈజీయో తర్వాత పట్టుబడడం కూడా అంతే ఈజీ. బట్ వీ రియల్లీ బిగ్ మ్యాన్, కానీ ఒక పెద్ద మనిషిలాగా, తెలివిగలవాడిలాగా అండ్ గౌరవం పొందిన వ్యక్తిలాగా ఉండడం అనేది వేరే లెవెల్, వేరే అనమాట అది. వాట్ మేక్స్ హిమ్ రిటర్న్ టు అనిల్? ఇప్పుడు చెప్పండి, అసలు అతన్ని అనిల్ మరలా ఎందుకు తిరిగి వచ్చేటట్లు ఏం చేసింది, అది కూడా ప్రశ్నలో భాగం అనమాట. అయితే యాక్చువల్గా ఏంటంటే హరి సింగ్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసి 600 రూపాయలు పట్టుకునే లక్నో ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ అతనికి మనసు ఒప్పలేదు, ఎందుకో ఎక్కలేకపోయాడు. తర్వాత మరలా అనిల్ దగ్గరికి వచ్చేసాడు. ఆ థాట్ ప్రాసెస్ ఏంది, ఏ ఆలోచనలు అనిల్ దగ్గరికి హరి సింగ్ని మరలా తీసుకుని వచ్చాయి? హరి సింగ్స్ రియాక్షన్స్ టు ద ప్రాస్పెక్ట్ ఆఫ్ రిసీవింగ్ అండ్ ఎడ్యుకేషన్ చేంజ్ ఓవర్ టైం. అయితే ఎప్పుడైతే అనిల్ తనకి చదువు నేర్పిస్తానన్నాడో అప్పుడు హరి సింగ్ ఆలోచన విధానం అనేది మారుతూ వచ్చింది. ఎట్లా అంటే, వెన్ హీ స్టార్టెడ్ లివింగ్ విత్ అనిల్ హీ వాంటెడ్ టు బి లిటరేట్. ఎప్పుడైతే అనిల్తో ఉంటున్నాడో అప్పుడు ఏం చేద్దాం అనుకున్నాడు, చదువుకోవాలనుకున్నాడు. సో దాట్ హీ కుడ్ బికమ్ ఏ మోర్ కన్నింగ్ చీట్. అప్పుడు చదువుకున్న దొంగగా మారతాను, ఇంకా చాలా తెలివిగా నేనేం చేస్తా, దొంగతనాలు చేస్తాను. లేటర్ ఆన్ దేర్ ఈస్ అ చేంజ్ ఇన్ హిజ్ హార్ట్. తర్వాత అతని మనసు మారిపోయింది. హీ వాంట్స్ టు ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ లైఫ్. జీవితంలో ఏం కావాలి, గౌరవం అనేది కావాలి. ఆ గౌరవం అనేది చదువు మాత్రమే ఇస్తుందనే విషయాన్ని హరి సింగ్, అది కూడా మారుపేరు, హరి సింగ్ గమనించాడనమాట. ప్రాబబ్లీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అనిల్స్ లైఫ్. బహుశా అనిల్ జీవితం చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. తనకి ఏంటంటే దొంగగా పట్టుబడ్డాడు అనుకోండి, చితక బాస్తారు, రెస్పెక్ట్ ఇయ్యరు, ఒంటి మీద ఉన్న గొడ్డలు కూడా ఉండవు, దొరికినప్పుడు చితక బాధేస్తారు. కానీ ఎప్పుడైతే ఒక చదువుకున్న వ్యక్తికి వచ్చే గౌరవం ఏదుందో చూసారా, అది కావాలనుకున్నాడు హరి సింగ్. ఆల్దో బోత్ ఆఫ్ దెమ్ డిపెండ్ ఆన్ ఇర్రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యాక్చువల్గా ఇద్దరు, ఇప్పుడు అనిల్ అయినా హరి సింగ్ అయినా చేసే ఉద్యోగాలతో
ఇద్దరికి కూడా ఒకేసారి కంటిన్యూస్గా డబ్బులు అయితే రావు. ఒక పర్టికులర్ మోసం చేయాలి హరి సింగ్, అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. ఒక పర్టికులర్ కథ రాయాలి అప్పుడు మాత్రం, లేదా ఒక ఆర్టికల్ రాయాలి అప్పుడు మాత్రమే అనిల్కి డబ్బులు వస్తాయి. ఇద్దరిది ఒకటే విధానం. బట్ అనిల్ సీమ్స్ టు బి మోర్ సాటిస్ఫైడ్. కానీ అనిల్ చాలా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాడు. హరి సింగ్ డెవలప్స్ ఎ డిజైర్ టు బి పార్ట్ ఆఫ్ సివిలైజ్ సొసైటీ. ఇంతకాలం బతికిన బతుకు చాలు, ఇక నేను ఎట్లా అయితే జనాలు నన్ను చూసి గౌరవం ఇవ్వాలి, నాకు గౌరవం ఇవ్వాలి, ఆ స్థాయిలో నేను బతకగలగాలి అనేటటువంటి థాట్లోకి వచ్చేసాడు హరి సింగ్. అందుకనే రిటర్న్ అయ్యాడు అనమాట. మొదట్లో చదువుకున్న విధానం ఎలా మారింది, ఆలోచన విధానం అంటే చదువుకున్న దొంగగా కనుక మారితే చాలా ఎక్కువ దొంగతనాలు చేసుకోవచ్చు అనుకున్నాడు. సపోజ్ ఇప్పుడు డిజిటల్ యుగం స్టార్ట్ అయింది, పర్సుల దొంగతనాల కన్నా డిజిటల్ దొంగతనాలు చదువుకున్న దొంగలు చేస్తున్నారు. అట్లా అవుదాం అనుకున్నాడు. కానీ తర్వాత ఏమర్థమైందంటే నాకు గౌరవం కావాలి అనేసి తనేం చేశాడంటే గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడానికి మరలా అనిల్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. వై డస్ నాట్ అనిల్ హ్యాండ్ ద థీఫ్ ఓవర్ టు ద పోలీస్? ఎందుకు పోలీసుల చేతికి అందించలా అనిల్? ఈ హరి సింగ్ వచ్చాడు కదా, దొంగ దొరికిపోయాడు. ఎట్లా 600 పట్టకెళ్ళాడు, 600 తడిసిపోయి ఉన్నాయి, తన దిండు కింద ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఎవరో వ్యక్తి బయటికి తీసుకెళ్ళాడు వాటిని, అర్థం అయిపోతుంది. ఇంకోటి కూడా అర్థమైంది, మరలా ఈ డబ్బు ఎందుకు ఇలా ఇక్కడికి వచ్చింది అంటే ఏదో మార్పు జరిగింది. డూ యూ థింక్ మోస్ట్ పీపుల్ వుడ్ హ్యావ్ డన్ సో? ఇప్పుడు అనిల్ ఎందుకని పోలీసులకు అప్పచెప్పలా హరి సింగ్ని? ఎందుకని మోస్ట్ పీపుల్ ఇలానే చేస్తారా పోలీసులు పట్టియకుండా? ఇన్ వాట్ వేస్ ఈజ్ అనిల్ డిఫరెంట్ ఫ్రమ్ సచ్ ఎంప్లాయర్స్? మిగతా వాళ్ళతో అనిల్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి? అనిల్ వాజ్ కేర్లెస్ అండ్ అన్సస్పెక్టింగ్ బట్ నాట్ ఏ ఫూల్. అనిల్ చాలా కేర్లెస్, నిర్లక్ష్యం పరుడు, అండ్ అన్సస్పెక్టింగ్, ఎవరిని అంత ఈజీగా అనుమానించడు. కానీ ఫూల్ అయితే మాత్రం కాదు, వెధవైతే మాత్రం కాదు, అంత పనికి మాలినోడైతే మాత్రం కాదు. హీ న్యూ హౌ ద బాయ్ స్టోల్ మనీ అవుట్ ఆఫ్ డైలీ షాపింగ్. తన రోజు సరుకుల్లో ఎలా డబ్బుల్ని కాజేస్తున్నాడనే విషయం అనిల్కి బాగా తెలుసు. హరి సింగ్ ఏం చేస్తున్నాడు, రోజు కూరగాయలు తెచ్చేటప్పుడు ఎంతో కొంత నొక్కేస్తున్నాడు. అనిల్కి తెలియంది కాదు అది. హీ ఆల్సో న్యూ ఆల్ అబౌట్ ద థెఫ్ట్ ఆఫ్ ఈ 600 రూపీస్. 600 రూపాయలు దొంగతనం జరిగిన విషయం కూడా తెలుసు. ఎలా తెలుసు? నోట్లు తడిసిపోయి ఉన్నాయి, బయట వర్షం పడి ఉంది, మరి లోపల అంతా తడవలా, నోట్లు మాత్రమే తడిసినాయి. అంటే ఎవరో వ్యక్తి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళాడు, తడిశాడు, మరలా ఎందుకనో తెచ్చి పెట్టాడు. ఈ కుడ్ హ్యావ్ ఈజీలీ హ్యాండెడ్ హిమ్ ఓవర్ టు ద పోలీస్. ఈ జస్ట్ ఈ క్లూస్తో ఏం చేయొచ్చు, పోలీసులకి అప్పచెప్పొచ్చు. హౌ ఎవర్ హీ డింట్ వాంట్ టు రూయిన్ హరి సింగ్స్ లైఫ్. అయితే తాను కేవలం 600 రూపాయల కోసం ఒక వ్యక్తి జీవితాన్ని ఏం చేయదలుచుకోవాలా, నాశనం చేయదలుచుకోవాలా. హీ వాంటెడ్ టు గివ్ అన్ ఎడ్యుకేషన్ టు ద అన్ఫార్చునేట్ బాయ్. పాపం ఇతనేమైనా కావాలని టార్గెట్ పెట్టుకొని దొంగ అయ్యాడా? లేదు, దురదృష్టవశాత్తు అయ్యాడు. కాబట్టి ఇతనిలో మార్పు ఎలా అయినా రావాలి అని అనుకున్నాడు. సో హీ గేవ్ ఏ 50 రూపీ నోట్. 50 రూపాయలు ఇచ్చాడు 600 రూపాయల్లో. అండ్ ప్రామిస్ టు పే హిమ్ రెగ్యులర్గా నేను ఏం చేస్తాను, నీకు డబ్బులు ఇస్తాననేసి చెప్పడం అయితే హరి సింగ్కి అనిల్ చెప్పడం అయితే జరిగింది. ఇక తర్వాత ప్రశ్నలు చూద్దాం. డూ యూ థింక్ పీపుల్ లైక్ అనిల్ అండ్ హరి సింగ్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఫిక్షన్ ఆర్ దేర్ సచ్ పీపుల్ ఇన్ రియల్ లైఫ్? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనిల్ అండ్ హరి సింగ్ లాంటి వాళ్ళు మనం కథల్లో చెప్పుకునే వ్యక్తులు అంతేనా, బయట కూడా ఉంటారా రియల్ లైఫ్లో? నో, ఐ డోంట్ థింక్ దాట్ పీపుల్ లైక్ అనిల్ అండ్ హరి సింగ్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఫిక్షన్. కట్టు కథల్లో ఉండే వ్యక్తులేం కాదు అనిల్ హరి సింగ్ లాంటి వాళ్ళు, మనకి రోడ్డు మీద చాలామంది తారసపడతానే ఉంటారు. దే ఆర్ సచ్ పీపుల్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. చాలామంది ఉన్నారు ఇలాంటి. ఇంట్లో దొంగతనాలు జరుగుతాయి, దొంగతనం ఎవరు చేశారో కూడా తెలుసు, కానీ మారతారేమోనని వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఆల్దో సచ్ పీపుల్ ఆర్ రేర్ ఇన్ టుడే సొసైటీ. అయితే అనిల్ లాగా బిహేవ్ చేసేటటువంటి వ్యక్తులు అరుదు. అనిల్ లాగా బిహేవ్ చేయాలి అంటే కుదరదు అనమాట, వాళ్ళు అరుదుగా కనబడతారు అలాంటి వాళ్ళు. ఇఫ్ వన్ ఈస్ కాట్ స్టీలింగ్, ఎవరైనా కానీ దొంగతనం చేస్తూ పట్టుబడితే
పీపుల్ విల్ ఫస్ట్ బీట్ హిమ్ సివియర్లీ, దే బీట్ హిమ్ బ్లాక్ అండ్ బ్లూ. వాళ్ళు చితక్ కొట్టేస్తారనమాట. ఎవరైనా దొంగ దొంగ అని అరవంగానే వాడు ఏదైనా బ్యాగ్తో పట్టుబడ్డాడు అనుకోండి, ముందు వాడి సొక్కా చినిగిపోద్ది, ఒంటి మీద ఏమీ లేకుండా మరి కొడతారనమాట. ఆ విధంగా కొట్టడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ అనిల్ మాత్రం చాలా చాలా ఓర్పుగా, సహనంగా, ఒక వ్యక్తిని మార్చాలంటే చాలా సహనం కావాలి. అలాంటి సహనాన్ని అనిల్ మనం చూస్తాం ఇక్కడ. డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ డీటెయిల్ ఇన్ ద స్టోరీ దట్ అనిల్ ఈజ్ ఏ స్ట్రగ్లింగ్ రైటర్? మన ఈ కథ అంతలో అనిల్ పాపం చాలా కష్టపడి రాస్తూ ఉంటాడు. అండ్ అతనికి డబ్బులు అనేవి తొందరగా రావు, ఎప్పుడో ఒకసారి వస్తాయి, వచ్చినప్పుడు గట్టిగా వస్తాయి. స్ట్రగ్లింగ్ అంటే పోరాడుతున్నాడు, అదే అతను సెటిల్డ్ కాదు, స్ట్రగ్లింగ్. డస్ దిస్ ఎక్స్ప్లెయిన్ హిస్ బిహేవియర్ ఇన్ ఎనీవే? ఇది రివీల్ చేయడం ద్వారా కథలో, అంటే స్ట్రగ్లింగ్ రైటర్ అని చెప్పడం ద్వారా మనకి ఏమైనా ఉపయోగం ఉందా? ఏదైనా బిహేవియరల్ ఆస్పెక్ట్లో లేదా కథకి ఏమైనా ఉపయోగం ఉందా? ఎస్, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ డీటెయిల్. అవును, అది చాలా సిగ్నిఫికెంట్ డీటెయిలే. అనిల్ ఈజ్ స్ట్రగ్లింగ్ రైటర్. అనిల్ చాలా పోరాడుతున్నటువంటి లేదా కష్టపడుతున్నటువంటి రైటర్ అని ఏదైతే ఉందో అది యాక్చువల్గా చెప్పడం అనేది సిగ్నిఫికెంట్ డీటెయిలే. హీ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు డూ చారిటీ. ఎందుకు సిగ్నిఫికెంట్ డీటెయిల్ అంటే అతను ఏం సేవ చేయాలి, 4 డబ్బులు వెదజల్లాలనే కోరిక ఒకవేళ సెటిల్డ్ రైటర్ అయితే ఉండుండొచ్చు, కానీ అతని దగ్గరే డబ్బులు ఉండవు. అతని దగ్గరే డబ్బులు లేనప్పుడు ఇంకో డబ్బులు లేని ఒక దొంగని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని మరి వాడిని పోషిస్తున్నాడు అంటే, బట్ హీ హ్యాజ్ ఏ బిగ్ హార్ట్, అతనికి చాలా పెద్ద మనసు ఉంది. అండ్ వాంటెడ్ టు హెల్ప్ ద పూర్ బాయ్, ఒక పేద అబ్బాయి కాబట్టి ఈ వ్యక్తిని ఎలాగైనా సరే నేను ఆదుకోవాలి అని అనుకున్నాడు. సో అపాయింట్స్ హిమ్ యాజ్ డొమెస్టిక్ హెల్ప్, అందుకని తన ఇంట్లో పనిచేసే కుర్రోడిగా అతన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇట్ సర్టెన్లీ ఎక్స్ప్లెయిన్స్ హిస్ బిహేవియర్ అండ్ టెల్స్ అస్ దట్ ఈస్ కైండ్ మ్యాన్ హూ కుడ్ హెల్ప్ పీపుల్ ఇన్ ఎనీ పాసిబుల్ వే. ఎలా అయినా సరే ఇతరులకి మంచి చేయాలనేటటువంటి ఒక మంచి మనసు అనిల్కి ఉండడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. ఎందుకంటే అతని దగ్గర డబ్బులు లేవు అయినప్పటికీ కూడా ఏంటంటే అతనికి సాయం చేసుకుంటూ వస్తున్నాడు. అంటే అనిల్ది చాలా పెద్ద మనసు. హ్యావ్ యూ మెట్ ఎనీవన్ లైక్ హరి సింగ్? హరి సింగ్ లాంటి వ్యక్తిని ఎవరినైనా కలిశారా, అలాంటి దొంగని? కెన్ యూ థింక్ అండ్ ఇమాజిన్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ కెన్ టర్న్ ఏ 15-year-old బాయ్ ఇంటూ ఏ థీఫ్? మీకేమైనా తెలుసా, ఆలోచించగలరా? ఎలాంటి పరిస్థితులు ఒక 15 ఏళ్ల అబ్బాయిని దొంగగా మార్చగలవో? నో, ఐ హ్యావ్ నాట్ మెట్ ఎనీవన్ లైక్ హరి సింగ్. హరి సింగ్ లాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవాల. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ నో వన్ ఈజ్ బార్న్ థీఫ్. కానీ పుట్టుకతోనే దొంగ ఎవరు కారు. ద సర్కమ్స్టాన్సెస్ మేక్ ఏ పర్సన్ థీఫ్. ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అవి దొంగని చేస్తాయి. ఇఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ నాట్ కేర్ఫుల్ అండ్ దే డు నాట్ గివ్ ఫుల్ అటెన్షన్ టువర్డ్స్ ద చైల్డ్, సర్టెన్లీ ద చైల్డ్ విల్ గ్రో అప్ ఇంటూ ఏ థీఫ్. తల్లిదండ్రులు గనక సరిగా పట్టించుకోకపోతే అలాంటి పిల్లలు ఈ విధంగా దారితీసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక 15 ఏళ్ల కుర్రోడు దొంగగా మారాడంటే ఖచ్చితంగా అతన్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులు లేదా భయంలో పెట్టే వ్యక్తులు లేరని అర్థం. అంతేకాదు అతనికి చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అతన్ని దొంగగా మారుస్తాయి. అయితే ఇక్కడ అనిల్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో హరి సింగ్ని మంచి వ్యక్తిగా మార్చే విధంగా ఉంటుంది అతను చేసేటటువంటి పనులన్నీ కూడా. ఇక 4వ ప్రశ్న చూసినట్లయితే, వేర్ ఈజ్ ద స్టోరీ సెట్? ఎక్కడ ఈ కథ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? సెట్టింగ్ అంటే ఏ ఊర్లో జరుగుతుంది? యూ కెన్ గెట్ క్లూస్ ఫ్రమ్ ద నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ అండ్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ ఇట్. యాక్చువల్గా కొన్ని ప్లేసులు కానివ్వండి, అనిల్, హరి సింగ్, అట్లానే ఇంకా కొన్ని లక్నో ఎక్స్ప్రెస్ లాంటివి. విచ్ లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజెస్ ఆర్ స్పోకెన్ ఇన్ దీస్ ప్లేసెస్? ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మన లక్నో ఎక్స్ప్రెస్ కానివ్వండి, పేర్లు కానివ్వండి, హరి సింగ్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఏ లాంగ్వేజ్ అనేది మాట్లాడుతున్నారు? మోస్ట్ ఇంగ్లీషా? కానే కాదు. ఎందుకని చూద్దాం. డూ యూ థింక్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ స్పోక్ టు ఈచ్ అదర్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో మీరైతే కథ చదివారు, అయితే వాళ్ళిద్దరు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారనే అంటే ఏంటి అనేది మనం ఈ ప్రశ్న సమాధానంలో చూద్దాం.
ద స్టోరీ సీమ్స్ టు బి సెట్ సమ్వేర్ ఇన్ యూపీ. ఉత్తరప్రదేశ్కి సంబంధించిందిగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ద కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ రివీల్ దిస్ ఫ్యాక్ట్. కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఆ తర్వాత అంటే కుస్తీ పోటీ జరుగుతూ ఉండడం, ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు మాట్లాడుకునే మాటల విధానం, హరి సింగ్ అనే పేరు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే రివీల్ చేస్తాయి. కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ రివీల్ దిస్ ఫ్యాక్ట్. ఏమనంటే యూపీ అనేసి, ఎందుకని లక్నో అని ఉండడం, హరి సింగ్ అనే పేరు ఉండడం, నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి పేరు. సింగ్ అంటే సిక్కులు, మన సింగ్ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి నార్త్లో ఏ లాంగ్వేజ్ ఉంటుంది అంటే హిందీ అనేది ఉంటుంది. నో, ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ డోంట్ స్పీక్ టు ఈచ్ అదర్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడుకోరు వాళ్ళు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యూపీ పేరు చూస్తే హరి సింగ్, సిక్కులు, ఉత్తర భారతదేశం, కాబట్టి హిందీ మాట్లాడుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. హరి సింగ్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ డజంట్ నో హౌ టు రైట్ కంప్లీట్ సెంటెన్సెస్. హరి సింగ్ అనే వ్యక్తికి అసలు కంప్లీట్గా సెంటెన్సులు రాయడమే రాదు, చదువుకోవాల. హరి సింగ్ హెసిటేట్స్ టు జంప్ ఇంటూ ఎ కంపార్ట్మెంట్ ఆఫ్ లక్నో ఎక్స్ప్రెస్. లక్నో ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ఒక కంపార్ట్మెంట్లో వెళ్ళడానికి సంశయిస్తాడు. జస్ట్ అట్లా ఆగిద్ది ట్రైన్, వెంటనే మూవ్ అయ్యిద్ది. ఆ టైంలోగా ఎక్కలేకపోతాడు, మనసు ఎందుకో అంగీకరించదు, ఏదో వెనక్కి లాగిద్ది తన్ని. దిస్ క్లియర్లీ షోస్ దట్ పీపుల్ ఆఫ్ దిస్ రీజియన్ స్పీక్ ఇన్ హిందీ. కాబట్టి ఇక్కడ లక్నో ఎక్స్ప్రెస్ అని పేరు ఉండడం, హరి సింగ్ అనే పేరు ఉండడం, మోస్ట్ మనం ఆలోచించుకుంటే లక్నో అనేది ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్ ఉంటుంది కాబట్టి. అండ్ మోస్ట్ ఏంటంటే ఈ పేర్లను బట్టి హిందీలో మాట్లాడతారని. లక్నో ఎక్స్ప్రెస్ అనేది ఉంది కాబట్టి, అంటే లక్నోకి వెళ్ళేటటువంటిది కదా, కాబట్టి ఖచ్చితంగా అతను వెళ్ళాలి అనుకున్నాడంటే రాష్ట్రాలు దాటడు. అతను దొంగిలించిన 600 రూపాయల కోసం ఎక్కడికో అమెరికాకి ఏం పారిపోడు. 600 కోట్లు కాదు, ఏదో ఫారిన్కి చెరికేయడానికి లేదా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి, ఇంకో ప్రాంతానికి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. సపోజ్ అట్లానే అనుకుందాం, ఓ ట్రైన్లో నుంచి ఇంకో రాష్ట్రం దాటాలంటే 600 రూపాయలు ఖర్చు అయిపోతాయి. కాబట్టి లక్నో ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాడంటే దగ్గరలో లక్నో ఉంది అని ఒక అర్థం ఉంటుంది, లేదా దారిలో దిగుతాడు అంటే ఖచ్చితంగా లక్నోకి రిలేటెడ్ అయ్యే రాష్ట్రం ఏంటంటే యూపీ అయి ఉండొచ్చు. హరి సింగ్ అనే పేరు సిక్కు అట్లా వస్తుంది కాబట్టి, జనరల్గా నార్త్ ఇండియన్ నేమ్ కాబట్టి నార్త్ ఇండియన్లో ఎక్కువగా మాట్లాడేదంతా కూడా హిందీయే, కాబట్టి హిందీ మాట్లాడతారని మనం అంచనాకైతే రావచ్చు. ఇదండి టోటల్గా ఇవి ప్రశ్నలు మనకి ఇందులో ఇచ్చినవి. ద థీఫ్ స్టోరీ బై వచ్చేసి రస్కిన్ బాండ్ 13వ పేజీలో ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగానే మిగతా ఏవైతే ఉన్నాయో టోటల్ ఏవైతే 10th క్లాస్కి సంబంధించి గ్రామర్ కానివ్వండి, సప్లిమెంటరీ రీడర్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు కానివ్వండి, అది కూడా చూడండి. రస్కిన్ బాండ్ థీఫ్ స్టోరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి లైన్ కూడా వివరించబడింది. సమరీ కూడా ఏదైతే ఉందో ఆ సమరీ కూడా ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధ్యయనం చేసాం. అలానే గ్రామర్కి సంబంధించి టోటల్ గ్రామర్ అని మీరు చూసినట్లయితే ఇక్కడ టోటల్ గ్రామర్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3కి సంబంధించినటువంటి గ్రామర్, అట్లానే తర్వాత నెక్స్ట్ అన్ని యూనిట్ల గ్రామర్ అనేవి మీకు అందుబాటులో ఉంటుంది. అట్లానే ఏవైతే వర్క్ బుక్ ఉందో దానికి సంబంధించినవి టెక్స్చువల్ పాఠాలు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడినవి ఉన్నాయి, కాబట్టి దయచేసి గమనించండి. ఇదండి టోటల్గా. ఇంకా ఫర్దర్గా మీకు ఈ ప్లేలిస్టుల ద్వారా ఏంటంటే ఈజీగా మీరు ఏ పాఠ్యాంశాలు ఉన్నాయో అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు ఐకార్డ్స్ ద్వారా, ఎండ్ స్క్రీన్స్ అండ్ డిస్క్రిప్షన్లో. ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే సింపుల్గా 10 లింక్ అని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ఏంటంటే కామెంట్ సెక్షన్లో రిప్లై ద్వారా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.